శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మన శుభ భావనలు మనల్ని మహనీయత వైపుకి తీసుకువెళ్తాయి. ఎవరైతే విశ్వ కళ్యాణకారులో, ఎవరికైతే భగవంతుడు తన మహనీయ కార్యము యొక్క బాధ్యతను అప్పగించారో వారు తమ చిత్తమును శాంతిగా ఉంచుతూ తన మహనీయ కర్తవ్యము వైపుకి ముందుకి సాగిపోవాలి. దీనిలో అందరి యందు శుభ భావనలు మరియు శుభ వృత్తి ఎంతో గొప్ప పాత్ర పోషిస్తాయి. ఎవరి గురించైనా నెగటివ్ వృత్తి ఉండకూడదు. అసహ్యం యొక్క వృత్తి, ఈర్ష్య యొక్క వృత్తి ఉండకూడదు. శుభ వృత్తి అందరినీ ముందుకు తీసుకువెళ్లాలనే భావన, అందరి కళ్యాణము చేసే, అందరికీ సుఖమును ఇచ్చే కోరిక, ఇవి మహనీయ ఆత్మల లక్షణములు. కావున చెక్ చేసుకోండి, నా మనస్సులో ఎవరినైనా పతనం చేసే భావన లేదు కదా, ఈ బురదలో మనము చిక్కుకోలేదు కదా. రెండు రకాల బురద, నీది నాది, పడేయడము పైకెత్తడము, ఈ రెండిటి నుండి ముక్తులుగా ఉండాలి. ఎవరైతే ప్రపంచానికి ఏమైనా ఇవ్వాలి అనుకుంటున్నారో వారు ఈ బురద నుండి ముక్తులుగా ఉండాలి. ప్రపంచము దాహ దృష్టితో మన వైపు చూస్తూ ఉన్నది. ప్రపంచంలోని అనేక మంది ఆత్మలు ఎవరి వైపు చూస్తున్నారో అటువంటి వారు ఇంకా ఎటు చూస్తున్నారు, ఎక్కడ మునిగిపోయి ఉన్నారు ఆలోచించండి. మనము ప్రపంచం యొక్క కోరిక తీర్చే విధంగా స్థిరంగా ఉండగలమా? త్యాగము చేశాము, పవిత్ర జీవితమును స్వీకరించాము, ప్రాపంచిక తృష్ణలని తన్నేశాము. మరి అంతా మహా బలిదానము చేసి ఇంకా దేనిలోనో చిక్కుకోవడం లేదు కదా. చిక్కుకున్నాము అంటే అంతా పోగొట్టుకోవడమే. మహనీయ కర్తవ్యము మన కోసము ఎదురు చూస్తూ ఉన్నది. బాబా మనకి తన ఖజానాలన్నీ ఇచ్చారు, వరదానములు, శక్తులని ఇచ్చారు. తన శుభ భావనల హస్తమును మన తలపై ఉంచారు. బాబా మనము ఈ ప్రపంచంలో వెలిగిపోవాలని కోరుకుంటున్నారు. మనల్ని విశ్వ స్టేజీ మీద ప్రత్యక్షం చేయాలని కోరుకుంటున్నారు. ప్రపంచ కళ్యాణం చేయుటకు, ప్రపంచమునకు దుఃఖము నుండి ముక్తి ఇవ్వడానికి మనల్ని ఈ విశ్వ స్టేజీపై వెలిగిపోయేట్లు చేయాలనుకుంటున్నారు. మనము శుభ భావనలతో చిత్తమును నింపుకొని విజయీ ఆత్మగా అయ్యే వైపుకి అడుగులు ముందుకి వేయాలి. మాయ యొక్క ప్రతి స్వరూపంపై మనము విజయము పొందాలి. విజయం పొందుతూ పొందుతూ విజయీ రత్నములుగా అవ్వాలి. అంతేకాని ఎవ్వరూ మేము ఆలస్యంగా వచ్చాము కదా, మేము సమర్పితులము కాదు, మేము గృహస్థంలో ఉంటున్నాం కదా, ఇక విజయమాలలోకి ఎలా వస్తాము అనుకోకూడదు. బాబా స్పష్టపరిచారు, అంతిమం వరకు 3-4 సీట్లైనా ఖాళీగా ఉంచుతారు. ఎవరైనా తీవ్ర పురుషార్థం చేసి ఆ సీటుపై కూర్చోవాలి అనుకుంటే పూర్తిగా అవకాశము ఉన్నది. కావున మేము చివరలో వచ్చాము కదా అనకూడదు. ఇప్పుడు కాదు, ఇంక ముందు చివరలో వచ్చే వారికి కూడా అవకాశం ఉంటుంది. కేవలం తపనతో అటువైపుకి అడుగులు ముందుకు వేయడమే అవసరము. అన్నిటినీ త్యాగం చేయాలి. త్యాగము అంటే కేవలము ఇల్లు, సంపదలు, పనుల త్యాగము కాదు. త్యాగము అంటే వ్యర్థము యొక్క త్యాగము, జంజాటముల త్యాగము, ఇతరులని చూడడము అనే దాని త్యాగము, ఇతరుల వైపు వృత్తి చెడుగా ఉండే విషయంలో త్యాగము, ఈర్ష్యాద్వేషముల త్యాగము. ఇవన్నీ ఉంటే సహజంగా విజయము పొందగలరు. విజయం పొందాలి కూడా. కావున అందరూ అడుగులు తీవ్రంగా ముందుకి వేయాలి మరియు విజయమాలని తన మెడలో హారంగా చేసుకోవాలి. విజయమాలలో అలంకరింపబడాలి. అప్పుడే బాబా మెడలో హారంగా కూడా అవుతాము. గుర్తుపెట్టుకోండి, విజయమాల ఎవరి మెడలో పడుతుంది అంటే స్వపరివర్తన చేసుకునే వారికే. ఇతరులు మారాలని ఆలోచిస్తూ ఉంటే
వారికి ఏమీ చేతికి రాదు. కావున ఈ రోజంతా స్వమానములో ఉందాము. నేను విజయమాలలో మణిని. వీలైతే విజయమాలలో తన నంబరు ఫిక్స్ చేసుకోవాలి. విజయమాలలోకి రావాలంటే 8 గంటలైనా యోగము జరగాలి. కర్మయోగము, నడుస్తూ తిరుగుతూ యోగము, నడుస్తూ తిరుగుతూ ధారణలు, నీది నాది అనే విషయంలో సంపూర్ణ త్యాగము ఉండాలి. శుభ భావనలతో జీవితము నిండుగా, చిత్తము నిర్మలంగా ఉండాలి. బాబా యొక్క కార్యములలో సంపూర్ణ సమర్పణ భావంతో నిమగ్నమై ఉండాలి. అప్పుడు విజయమాలలోకి రాకుండా ఎవ్వరూ మనల్ని ఆపలేరు. ఈ రోజంతా అభ్యాసం చేద్దాము. పరంధామము నుండి సర్వశక్తివంతుని శక్తుల రంగురంగుల కిరణములు నాపై పడుతూ ఉన్నాయి అని. అప్పుడప్పుడు సూక్ష్మవతం నుండి బాప్దాదా మస్తకము నుండి వెలువడిన రంగురంగుల శక్తుల కిరణములు నాపై పడుతూ ఉన్నాయి అని. ఇలా రోజంతా ఈ అభ్యాసం చేత ఆనందము పొందాలి.